హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఉదయం 3 గంటలకే లేచానండి. 3 గంటలకు లేచి ఇది బుధవారం రోజండి. మంగళవారం పెట్టుకున్న ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి కదండీ! నేను చూపించాను. దిష్టి ఎలా పోతుంది, ఏంటి అనేది పెట్టాను కదండీ వీడియో. కావాలంటే ఆ పాత వీడియో చూడండి మీరు. ఇంతకంటే ముందు వీడియో చూడండి. అది ఎలా పెట్టాలనేది మీకంతా చూపించాను. ఇవన్నీ తీసేయాలండి తెల్లారుజామునే లేచి. ఇవన్నీ తీసేసి మనం ఎవరు తొక్కని చోట అంటే పల్లెటూరు కానీ, ఇంకెక్కడైనా కానీ కొంచెం దూరంగా మనం సిటీకి దూరంగా ఉండే వాళ్ళకి దూరంగా పడేయొచ్చండి. చెట్ల దగ్గర పడేస్తే తొక్కకుండా. ఉప్పు తొక్కకూడదండి. ఉప్పు లక్ష్మీదేవి కదా! తొక్కకూడదు. నిమ్మకాయ మనం ఇండ్ల సందున ఎక్కడన్నా ఇప్పుడు చెత్త బుట్ట ఉంటుందండి. చెత్త డంప్ యార్డ్ ఉంటుంది కదా! మనకెక్కడన్నా అక్కడికి వెళ్లి వేయొద్దండి. చెత్త కుప్పలో వేయొద్దండి దీన్ని. ఎందుకనంటే దేనికి చెప్తున్నా అంటే ఉప్పు కదండీ! మనం చూస్తూ చూస్తూ అక్కడికి తీసుకెళ్ళి వేసినా వాళ్ళు తీస్తారు కదండీ! అప్పుడు నిమ్మకాయలు అవి చూసి వాళ్ళు కూడా ఏదో అనుకుంటారు. అదంతా బాధెందుకండి మీకు? సిటీలో ఉన్నవాళ్ళైతే సప్పుడు చేయకుండా మోరీలో వేసేయండి. ఆ మోరీలో వేసేటప్పుడు నిమ్మకాయలు అలా వెళ్ళవనుకుంటే, ఆ మోరీ దగ్గరికెళ్ళినప్పుడు పిండేయండి. పిండేసి చెక్కలు పడేయండి. ఉప్పు కూడా అందులో పడేయండి. కరిగిపోతుంది. ఏం లేదు కరిగిపోతుంది. నేననేది ఏంటంటే, తొక్కకుండా నీళ్ళలో పారేస్తే అది కరిగిపోతుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇళ్ళ సందున ఎక్కడేసుకున్నా కూడా ఇదేంటి అన్నట్టు గొడవలవుతాయండి. నేను నిజంగా చూసానండి కళ్ళారా. ఈ గొడవలు చూసాను కాబట్టే చెప్తున్నాను. నిజంగా నాకు అప్పటి నుంచి పెట్టాలన్నా భయమేస్తదండి. మా ఓనర్ ఆంటీతోటి నాకెటువంటి ప్రాబ్లమ్ లేదు. ఆంటీ ముగ్గులు చక్కగా ఏస్తది. నేను కూడా వేసుకుంటాను. మా ఇంట్లో ఉండేవాళ్ళందరూ మంచివాళ్ళేనండి. కానీ ఎవరన్నా ఎక్కడన్నా వేశాననుకోండి, అయ్యో! ఉప్పు పెట్టి ఇలా పెట్టేది తనే కదా! అన్నట్టు అనుకుంటారేమో భయపడతానండి నేను. అందుకే నేను మోరీ దగ్గరికెళ్ళి నిమ్మకాయ పిండేసి ఆ ఉప్పును అందులో పడేస్తానండి. మోరిలో పడేస్తే ఏ బాధుండదండి. ఎందుకంటే ఎవరు తొక్కని చోట పడేస్తే పుణ్యమేనండి. లేదా వాగులో పడేయాలి. కానీ అప్పటికప్పుడు 3:00 నేను లేచి ఏ వాగుకెళ్ళగలనండి మా వారు. ఇంకా ఆయన 3, 4 రోజులకొకసారి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే తీసుకెళ్తాడండి. పువ్వులు గట్రా మనం దేవుడికి చేసినయి అన్నీ తీసుకెళ్తారు. పూజ చేసిన పూలన్నీ పట్టుకెళ్తాడు. కానీ ఇవైతే మనం తెల్లవారుజామున ఎక్కడ పడేస్తామని అందుకే నేను కిందికెళ్ళి మేము పైనుంటాము. కిందికెళ్ళి పడేసి వచ్చి అంతా ఊడ్చి, తుడిచేసి కడిగేస్తానండి. ఆ తర్వాతే చేస్తాను కానీ ముందు తీసేసి ఎక్కడన్నా కవర్‌లో పెట్టకూడదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.